హలో అండి. నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. మందార చెట్టు చూసారు కదండీ! ఎంత బాగా పూసిందో చూడండి. ఒకేసారి 4 పువ్వులైతే పూస్తుంది. చూడండి ఎంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయో చూసారు కదా! చాలా చాలా బాగా పూస్తుందండి. హైబ్రిడ్ మొక్కండి ఇది. చాలా బాగా పూస్తుంది. దీనిలోనే కలిపి నేను పింక్ కలర్ మందారం అయితే వేశాను. 2 వేశానండి కుండీ కాడ లెక్క. కాకపోతే పింక్ కలర్ మందారం అయితే చనిపోయింది గానీ, ఇది మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. చూసారు కదా! ఒకసారి 4 పువ్వులైతే పూసింది. మన చేయి పట్టనంత సైజులో పువ్వులైతే ఉన్నాయండి. చూసారు కదా! దీనికి నేను ఇవి అంటే కొన్ని రోజులు ఇదైతే పూయడం ఆగిపోయిందండి. అప్పుడు నేనేం చేశానంటే డైలీ బియ్యం కడిగిన వాటర్ అయితే వేశాను. అది వేసిన తర్వాత డైలీ అలా వేస్తుండగా దానికైతే మొగ్గలైతే వచ్చాయి. చక్కగా ఇలా అయితే పువ్వులైతే పూస్తుందండి. ఈ దసరా ఈ నవరాత్రులు 9 రోజులు పువ్వులైతే పూస్తూనే ఉందండి చక్కగా మనకు పూజకు ఉపయోగపడేలాగా. అలాగే ఈ బొగడబంతి పూలైతే కొన్ని కోస్తున్నాను. వీటిలిని రుద్రాక్ష పువ్వులని కూడా అంటారంటండి. మాకైతే బొగడబంతి అని అంటారు. ఇవి కూడా పూజకి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే చూసారు కదా! మా గార్డెన్‌లో కొన్ని ఇది టేబుల్ రోజెస్ అంటారు. అలాగే నాచు పువ్వులంటారు కదా! ఇదైతే అండి పాము పడగ పువ్వులంటారు. ఇంకా వేరే నాగమల్లి ఏదో పేరుందండి. ఇది ఇలా చిన్న కొమ్మ ఇలా కట్ చేసి పెడితే చక్కగా అలా బ్రతికేసి మనకు పువ్వులు పూస్తుందో చూసారు కదా! ఇది పువ్వులు కోస్తున్నప్పుడు ఇరిగిపోయిన కొమ్మండి. జస్ట్ అలా గుచ్చానంతే నేనది. చక్కగా అది అలా బతికేస్తుంది. అలా పువ్వులు పూస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు మా గార్డెన్‌లో ఉన్న ఇంకా కొన్ని పువ్వులైతే కోద్దామండి. ఇది దేశవాళీ మందారం. అలాగే ఇది నందివర్ధనం అండి. చూసారు కదా! ఎంత బాగున్నాయో చూడడానికి. ఇప్పుడైతే కిచెన్ వేస్ట్‌లోంచి వచ్చిన కాకరపాదండి ఇది. కాకరపాదు చూస్తే నేను ఈ ఈ నా దసరాలో కొంచెం బిజీగా ఉండటం వల్ల అంతగా పట్టించుకోలేదు. చూసారు కదా! కాకరకాయ అయితే ఎలా పండిపోయిందండి. ఇదైతే ఇలా చిట్టి చిట్టి కాకరకాయలైతే కాస్తుంది ఈ పాదైతే. ఇలా చిన్నగానే ఉంటాయండి. ఈ చిన్నగా ఉన్నప్పుడే మనం కొయ్యకపోతే గనక ఇలా పండిపోతాయి. ఇలా పండిపోయిందంటే ఇంక మనకి యూజ్ ఉండదు కదా ఇది. అప్పుడు మనం ఇంక జస్ట్ దాన్ని అలా ఏదో కుండీలలో వేసేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి మొక్కలైతే వచ్చేస్తాయి. మనం వేరే కుండీలో రిపోర్ట్ చేసుకోవచ్చు. లేదా అదే కుండీలోనే ఉంచేసుకోవచ్చండి. అలా నేను కిచెన్ వేస్ట్ మనం కూరగాయలు కోసుకున్నప్పుడు అలా ముగ్గిపోయినయి ఏమన్నా గింజలు వచ్చుంటే గనుక అలా వేసిన పాదేనండి ఇది. మనం పనిగట్టుకుని పెట్టిందేం కాదు. కిచెన్ వేస్ట్‌లోంచి వచ్చిన పాదండి ఇలా కాస్తూనే ఉంటది. రెండో, మూడో అంటే మరి ఎక్కువ కాయదు గానండి. చిన్న పాది చిన్న కుండీయే కదా! అప్పుడప్పుడు 2, 3 కాయలైతే అలా కాస్తుంది. అందుకనే మన అవకాశం ఉంటే ఒక్క పాదు కాకుండా ఇలా ఏదైనా కూరగాయల పాదులు పెట్టుకున్నప్పుడు మొక్కలు గాని ఒకటే కాకుండా ఒక 2, 3 పెట్టుకుంటే మన కర్రీకి సరిపడగా ఉండాలి కదా! ఇప్పుడు 2 కాకరకాయలొచ్చాయనుకోండి అవి ఎలాగా మనకి సరిపోవు కాబట్టి, ఒక 2 పాదులన్నా ఉంటే లేదా పెద్ద కుండీలో అన్నా పెట్టుకునుంటే కొంచెం ఎక్కువ కాయలైతే వస్తాయి. ఈ ఈ తోటకూర చూడండి ఎంత హెల్తీగా ఉందో చూసారు కదా! ఎంత బా వచ్చిందో. ఇదైతే నేను వేయలేదండి. మా గార్డెన్ తుడిచినప్పుడు వచ్చే ఇసకంతా దానిలో వేసేసాను. ఆల్రెడీ ఎక్కడ పడితే అక్కడ మా గార్డెన్‌లో ఈ మొక్కలుంటాయి కదా! విత్తనాలు వస్తూ ఉంటాయి. అవి ఎండి రాలిపోతూ ఉంటాయి. అలా వచ్చిన తోటకూరండి ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. మనం పనిగట్టుకుని వెయ్యక్కర్లేకుండా చాలా చాలా బాగా వచ్చింది. ఇంకా చిన్న చిన్న మొక్కలున్నాయి చూడండి. ఈ పెద్దగా ఉన్నయి తీసేసామంటే, ఆ చిన్నగా ఉన్నాయి కూడా పెద్దగా అయిపోతాయి. అందులో కర్బూజా పాదు కూడా అది కూడా నేను వేసింది కాదండి. మట్టిలో కిచెన్ వేస్ట్ ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి విత్తనాలనేవి అలా ఏదో ఒక మొక్క వస్తూనే ఉంటుంది. మనం కొని వేసే పని లేకుండా ఏదో ఒకటి వస్తూనే నేనైతే పనిగట్టుకుని అలా వేయకుండా ఏ మొక్కొస్తే ఆ మొక్కను అలాగా పెంచుతూ ఉంటాను. చక్కగా మనం డబ్బులు పెట్టి కొనక్కర్లేకుండా అలా వచ్చేస్తూ ఉంటాయి. కిచెన్ వేస్ట్ వేయడం వల్ల అది లాభమండి మొక్కలు. హెల్తీగా పెరగడంతో పాటు ఇలా కిచెన్ వేస్ట్‌లోంచి కొత్త కొత్త మొక్కలు కూడా మనకి చక్కగా వచ్చేస్తాయి. ఇది చూసారు కదండీ! ఇదైతే విత్తనాలు వేసానండి తోటకూర. నేను ఆల్రెడీ సీడ్స్ తీసుకున్నానని చెప్పాను కదా! ఆ తోటకూర విత్తనాలండి. కుండీలో ఏం ఖాళీ లేక వేయలేదు. ఇప్పుడు వేసాను. బాగానే వచ్చిందండి. కానీ దీని ఆకు కొంచెం పొడవు దీని షేప్ వేరేగా ఉంది కదా! తోటకూరలో కూడా చాలా రకాలున్నాయండి. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది దీని ఆకైతే ఇలాగా. అలాగే దీనిలో కూడా ఒక కర్బూజా వచ్చింది. అలాగే బీర విత్తనం ఒకటి పెట్టానండి. మొన్న వర్షాలకి అది పక్కకు వంగిపోయి పడిపోయింది. ఇంకా బ్రతకదేమో అనుకున్నాను గానీ, మళ్ళీ బ్రతుకుతుందది. పెరిగిందండి తీగైతే. ఇది కూడా బీర విత్తనాలండి. నేను సీడ్స్ తెప్పించిన దానిలో ఒక 5 విత్తనాలు, 6 విత్తనాలు వచ్చాయండి ఆ ప్యాకెట్‌కి. నేనేమంటున్నానంటే, ఒక్కొక్కసారి పెట్టిన విత్తనం ప్రతి విత్తనం మొలవదు. కొన్ని పాడైపోతాయి. అలాగా వస్తాయి రావు అన్నట్టుగా పెట్టేసాను. కానీ పెట్టిన ప్రతి గింజ చాలా చక్కగా మొలిచేసిందండి. అన్నీ అందులోనే వచ్చేసాయి. అలా వస్తాయి అనుకోలేదు. కానీ ఇంక అలానే వదిలేసానండి. ఎందుకంటే వేరే పెట్టడానికి కుండీలు కూడా లేక నేను వదిలేసాను. అలాగే దానిమ్మ పిందండి ఇది. పాలినేషన్ జరిగింది. చూడాలి కాయ పెరుగుద్దో లేదో. అలాగే కొన్ని పచ్చిమిర్చి అండి. ఇదైతే ఇలా కంటిన్యూ‌గా కాస్తూనే ఉంటుంది. ఇలా మర్చిపోయామంటే కొయ్యలేదంటే గనక ఇలా పండిపోతూనే ఉంటాయి దీని కాయలైతే. దీనికి కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయండి. అవి కోసేసుకుందాం ఈరోజు.
మీలో ఎవరైనా మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు ఇలా తక్కువ ప్లేస్‌లో అలాగే తక్కువ కాస్ట్ తోటి మొక్కలు ఎంత ఈజీగా పెంచుకోవచ్చనేది మన వీడియోలో మన ఛానల్‌లో చాలా చాలా మంచి మంచి వీడియోలుండి. ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చూసారు కదండీ ఎన్ని మిర్చి ఉన్నాయి, ఇంకా ఉన్నాయండి. చేయి పట్టలేదని కోయలేదు. ఇంకా చూపిస్తాను మీకు, ఇంకా చాలా మిర్చి అయితే ఉన్నాయి. ఇది వాటర్ బాటిల్‌లో వేసిన మిర్చండి ఇది. ఇది చూస్తే గనక పాత వీడియోలోకి వెళ్ళి చూస్తే గనక అసలు ఎన్ని కాయలు కాసిందంటే ఈ వాటర్ బాటిల్‌లో మొక్క చాలా చాలా కాయలు కాసిందండి. చాలా పెద్ద పెద్ద కాయలు కూడా కాసింది. ఈ మొక్క 1 ఇయర్ అయిపోయింది బాటిల్‌లోనే. ఇప్పుడు ఇలా 1 ఇయర్ తర్వాత కూడా ఇలాగ కట్ చేస్తూ ఉంటే చిన్న చిన్నగా కాయలైతే ఇలా కాస్తూ ఉంది. హాస్పిటల్‌కి వెళ్ళారండి. ఇది చూసారు కదండీ! నేరేడు మొక్కండి ఇది. అంటే తినేసిన గింజ ద్వారా వచ్చిన మొక్కండి. ఆ గింజ పడి వచ్చిందనమాట. చాలా చాలా బాగా వచ్చేస్తుంది. చిన్న కుండీయే కానీ చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది ఇది. దీనిలో ఇంకా చాలా రకాల మొక్కలు కూడా ఉన్నాయి. మొన్నటి వరకు కర్బూజా పాదు కూడా ఉందండి. మొన్న వినాయక చవితికైతే పత్రి కోసం దీన్ని కట్ చేశాను. అప్పటి నుంచి ఇంకా బాగా గుబురుగా చక్కగా వచ్చేస్తుంది మొక్కైతే. నేనైతే దీన్ని ఎయిర్ లేయరింగ్ చేద్దామని చెప్పేసి దీన్ని ఉంచాను నేను. కానీ అది చేయలేదు. ఇది గుబురుగా బాగా పెరుగుతుంది కదా అని ఇంకా అలా వదిలేసానండి. అలాగే ఇంకో కర్బూజా పాదొచ్చింది. మొక్కల మధ్యలో వచ్చిందండి. అంత కాయ అయ్యే వరకు నేనైతే దాన్ని అసలు అబ్జర్వ్ చేయలేదు దాన్ని. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కాయ అయితే. కర్బూజా చాలా 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 ఈజీగా వచ్చేస్తదండి. మనం అసలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం బయట నుంచి ఒక కర్బూజా తెచ్చుకొని తినేసిన తర్వాత ఆ గింజలు జస్ట్ అలా చల్లేస్తే చాలండి. చక్కగా పాదులొచ్చేస్తాయి. చక్కగా పెరిగిపోతుంది. మనం ఏమాత్రం దాన్ని కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు కాయలిచ్చేస్తుంది. అలాగే గోరింటాకండి. గోరింటాకైతే అసలు నాకు 15 రోజులకు ఒకసారి చక్కగా ఆకైతే వచ్చేస్తుందండి. చూసారు కదా! మొన్న ఒకసారి కోసి చూపించాను కదండీ! మళ్ళీ 15 డేస్ కల్లా నేను మళ్ళీ కోసాను. ఎందుకంటే అది ఆకు రెడీ అయిపోయి రాలిపోతుంది బాగా. వేస్ట్ అయిపోతుంది కదా అని కోసేసానండి. చూడండి ఎంత బాగా పండిందో చూడండి. చాలా చాలా బాగా వస్తుంది. ఇలా కోసేసుకున్న తర్వాత జస్ట్ అలా చివర్లు అవి కట్ చేసేసిన తర్వాత ఆకంతా దూసి చివర్లు కొంచెం కట్ చేసేసి బియ్యం కడిగిన నీళ్ళు గానీ, వాడేసిన టీ పౌడర్ గానీ వేశారనుకోండి చాలా బాగా వచ్చేస్తుందండి ఆకైతే. చూసారు కదా! కుండీలు అడుగుతున్నారు చాలామంది ఏ మొక్క చూపించినా చూడండి. చాలా చిన్న కుండీ అండి. ఇంచుల లెక్కనైతే తెలియదు గానీ ఇది ఒక జాన అంటారు కదా! అలా ఉంది హైట్. అలాగే వెడల్పు కూడా ఒక జాన ఉందండి. చూసారు కదా! అంటే ఇంచుమించు ఒక 10 ఇంచెస్ అలా ఉంటదేమో మరి. చాలా చిన్న కుండీ అండి. మామూలుగా గోరింటాకు మొక్కకి చాలా పెద్ద కుండీ అవసరం అవుద్ది. కానీ నా చిన్న కుండీలోనే నేను చాలా చూసారు కదండి! ఇది కూడా మనకి నాచు పూలు అంటాం కదండీ! దీనిలో చాలా కలర్స్ ఉంటాయి. చాలా చాలా బాగా అయితే పూస్తుందండి. చాలా అందంగా ఉంటాయి ఈ పువ్వులు కూడాను. చూసారు కదండి! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.